పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గ సమావేశం కొత్తూరులో మొదటి సమావేశం మండల అధ్యక్షుడు పుట్టా సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా రావటం సంతోషకరం. భారతీయ జనతా పార్టీ ఈ నేలకొండపల్లి మండలంలో మీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఎలాంటి పంటలు సిద్ధంగా వరి పొలాలు మొత్తం కూడా కోతలకు వస్తున్నాయి. ఎండాకాలం స్టార్ట్ జరిగే సందర్భంలో అకాల వర్షాల వలన పెద్ద ఎత్తున పొలాలు ఆదరబాదలుగా మిషన్లు పెట్టి కోపించి అడ్డగోలుగా తీసుకుపోయి ఏలబడతాడ కొనే పరిస్థితి అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రైతులకు ఏదైతే అకాల వర్షాలు ఎండ తీవ్రత ఉండటం వల్ల రైతులు దళారులకు అమ్మే పరిస్థితి, దళారులు కూడా ఇచ్చలవిడిగా తక్కువ రేటు కొని రైతులను మోసం చేసి రైతుల దగ్గర ఏదైతే వడ్లు మ్యాచింగ్ సరిగా లేదని చెప్పడం కానీ ఇట్లా వడ్లు ప్రభుత్వం కూడా దళారుల మీద ఒక పక్క వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అదొకటి, అదేవిధంగా ప్రభుత్వమే వడ్లు కొనాలి, ఖచ్చితంగా కనీసం మద్దతు ధర ఇంతని ప్రభుత్వం ప్రకటించాలి. అదే మండలంలో గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది. రుణమాఫీ జరగపోవటం, అదేవిధంగా ఎన్నికల ముందు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు రైతులకి నోటీసులు ఇచ్చి సహకార ఏదైతే డీసీబీ ఏదైతే ఉందో వారు రైతులకు నోటీసులు ఇచ్చి ఈ నెల లాస్ట్ కాల కట్టపోతే జప్తీ చేస్తామని ఒక పక్క రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే నిజామాబాద్ ఆ ఏరియాలను కామారెడ్డి ఏరియాలను ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున రైతుల పక్షాలను నేనున్నాను చెప్పి ఆయిల్ పామ్ రైతుల్ని ప్రోత్సహిస్తారని చెప్పిండు. ఆయిల్ పామ్ రైతుల్ని ప్రోత్సహించాల్సింది. ఆయిల్ పామ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలు ఇస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రంలో రైతులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని ఒక పక్కన అడుగుతుంటే రైతు పండగను రైతులకు ఇంకోటి చేసిందని చెప్తాడు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అన్ని నిర్వహించాలి, అమలు చేయాలి. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ నేలకొండపల్లి మండలంలో నిర్మాణ పూర్తి కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో రైతుల పక్షాన ఖచ్చితంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ మండల రైతాంగం పక్షాన నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కిసాన్ మోర్చా పనిచేయాలి. మండలంలో ఇలాంటి ఫెర్టిలైజర్ షాపులు పుట్టగొడగల్లాగా పుట్టకొచ్చి మందులు విపరీతంగా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మి ఈ నేలకొండపల్లి మండలంలో దళారులుగా తయారై వీళ్ళకి వ్యవసాయాధికారులు సహకరిస్తున్నారు. వ్యవసాయాధికారుల సహకారం మొన్న మందు కట్టలు తీవ్రంగా ఇబ్బంది ఉన్న రోజుల్లో నేలకొండపల్లి మండలంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులందరం పోయి కలిసి నేలకొండపల్లి మండలంలో రైతులకు మందు కట్టలు ఇబ్బంది ఉందని చెప్తే ప్రభుత్వం నుంచి రావడం లేదని చెప్పిన ఇంకా ఏదైతే ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులు ఉన్నాయో మందు కట్టలు విపరీతంగా ఫెర్టిలైజర్ షాపులకి దళారులుగా వాళ్ళు తయారై రైతులను మోసం చేసి ఎక్కువ రేటుకు అమ్మి ఆ రోజున్న పరిస్థితుల్లో రైతులకు మందు చల్లే పరిస్థితి వాటికి ఎక్కడ ఎక్కువ ఉన్న బాధ లేదని రైతులు మందు కట్టుకునే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థగా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనికి తీవ్రంగా రైతాంగం అందరూ కూడా ఒక రావాల్సిన అవసరం ఉంది. కిసాన్ మోర్చా పిలుపు మేరకు మండలంలో అనేక పార్టీలు అనుకున్న కిసాన్ మోర్చా నాయకులు రైతాంగం అంతా కూడా మన వైపున ఆలోచించేటట్టు ఉండాలి. నేలకొండపల్లి మండలంలో ఈ కాలంలో మనం ఒక సమాచారం అడిగాం. మండల వ్యవసాయ అధికారి గారిని ఈ నేలకొండపల్లి మండలంలో రైతులు ఏమేమి పంటలు వేస్తున్నారు, మొత్తం మండలంలో రైతు వ్యవసాయ విస్తీర్ణం ఎంత ఉంది, మెట్ట పైర్లు ఏమున్నాయని అడిగినాం. వారు దానికి సమాధానం చెప్పలేదు. అదేవిధంగా మండలంలో ఎన్ని ఫెర్టిలైజర్ షాపులు లైసెన్స్ ఉందని చెప్పినా వాళ్ళ పేరు మనం చెప్పలేదు. ఎన్ని సమస్యల మీద మనం ఆందోళన చేస్తే భవిష్యత్తులో రైతాంగం తరఫున బీజేపీ పార్టీకి మంచి మైలేజ్ అవుతుంది, అదేవిధంగా కిసాన్ మోర్చా కూడా మంచి మైలేజ్ అవుతుంది. మీరందరూ కూడా ఆ వైపున ఆలోచన చేయాలి. నేలకొండపల్లిలో పెద్ద మార్కెట్ ఉంది.
మార్కెట్లో ఇంతవరకు మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేయలేదు. మొక్కజొన్న కేంద్రం మండల హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద మార్కెట్ 3 మండలాలకు కలిసిన మార్కెట్లో మొక్కజొన్న ఇంతవరకు కొనలేదు. మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ నిన్న మొన్న కబడ్డీ పోటీలు చెప్తే దానికి మంత్రి గారు ఇంకోళ్ళు ఉరుకులు పెడతారు చెప్తే ఈ ప్రాంతంలో మొక్కజొన్న వరి తర్వాత అతి ఎక్కువ పంట పండిన దాంట్లో మొక్కజొన్న కూడా కనబడుతుంది. మొక్కజొన్న కొనటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని పంటలు కొంటామని చెప్తుంది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ రైతాంగ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ మండలంలో దశల వారి ఆందోళన చేయడానికి ఈ మండలంలో మిమ్మల్ని అందరూ కోరుతుందంటే నెలకు ఒకసారి కూర్చొని మండలంలో రైతాంగం సమస్య మీద మనం స్పందించాల్సిన అవసరం ఉంది. మండలంలో ఫెర్టిలైజర్ షాపుల మీద ఖచ్చితంగా మనం దాడి చేయాల్సిన పని ఉంది. ఇట్లాంటి సమస్యలు చెప్తేనే మన గుర్తించి రైతాంగం మన వైపున నిలబడతారు. కాబట్టి మన వైపున ఆలోచన చేసి ఈ మండలంలో మండల కమిటీ కూడా ప్రస్తుతానికి మండల అధ్యక్షుడిగా పుట్టా సత్యనారాయణ నియమించిన, భవిష్యత్తులో మండల కార్యవర్గాన్ని కూడా నియమించి మంచి రైతాంగాన్ని తయారు చేసుకొని భవిష్యత్తులో కళ్యాణ నాగేశ్వరరావు గారు, మన అల్లుకృష్ణారావు గారు, తర్వాత పోతే ధనమూర్తి గారు, ఇంకా మొత్తం రైతాంగాన్ని ముఖ్య రైతాంగాన్ని ఇంత పోగు చేసి ఈ మండలంలో బ్రహ్మాండంగా రైతు విభాగానికి ఒక కమిటీ వేసుకొని దానికి పార్టీ పూర్తి సహకారం ఉంటుంది. మండలంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద మాకన్నా ఎక్కువ మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో ఎన్ని మందు కొట్లు, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఈ మండలానికి వచ్చే ఏదైతే ఫెర్టిలైజర్కి ఏదైతే వ్యవసాయానికి ఉపయోగించే మందులు ఏంటి, ఎట్ల మీద పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం రైతు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉంది. మన మండలంలో కిసాన్ మోర్చా బ్రహ్మాండంగా తయారు చేసి భవిష్యత్తులో మిగతా రైతు సంఘాల కన్నా కొండపల్లి మండలంలో బీజేపీ కిసాన్ మోర్చా 100% పర్లేదు, ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే ముందు భాగా నుండి కొట్లాడుతుందనే ఆలోచన ఖచ్చితంగా తీసుకొస్తే అందరూ మన వైపున చూస్తారు. ఈ మండలంలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలకు రైతు సంఘాలు ఉండేది, ఇలా ఆ రైతు సంఘాలు లేవు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బలంగా మన నేలకొండపల్లి మండలంలో మన రైతు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండలంలో రైతు విభాగాన్ని మంచి తయారు చేసుకొని భవిష్యత్తులో మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ మీకు ఉంటుంది. మీరు కూడా పుట్టా సత్యనారాయణ గారికి మీ ముందు చిన్న సలహా ఏంటంటే కొంత టైం ఇవ్వటానికి నేను ఇలా ఉన్న పరిస్థితి అంటే అందరికీ పనులు ఉన్నాయి, లేవనేం లేదు, అందరూ పనులు చేసుకోవాల్సిందే. వాళ్ళ కుటుంబాలని పనులు చెప్పుకో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన మండలంలో మంచి రైతు విభాగానికి ఒక అతన్ని ఏర్పాటు చేసిన దాన్ని అతను మంచిగా ఏదైనా కార్యక్రమం మొన్న ప్రకృతి విలయతానానికి అకాల వర్షాల గురించి పంట మొత్తం నష్టం జరిగింది. నేలకొండపల్లి మండలంలో అతి ఎక్కువ స్పందించింది ఎవరంటే అది బీజేపీ పార్టీయే స్పందించింది. చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి ఏంటి సుధాకర్ గారు రోజు స్టేట్మెంట్ వస్తుంది మీ పేరు మీద, మాకు పైనుంచి కొంత సెంటరింగ్ వస్తుంది, మీరు కొద్దిగా ఆలోచన చేయండి అనే కాడికి తీసుకొచ్చాను. బుద్ధారంలో సామినేని మురళి గారి పొలం కానీ రోడ్డు మీద మన హైవే పక్కన పొలాలు పడిపోయి ఉన్నాయి, అన్ని పరిశీలించడం. మనం ఈ కాలంలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతులను కూడేసి కళ్యాణ నాగేశ్వరరావు గారి పొలంలో జెండా ఆవిష్కరణ గుర్తు నాగేశ్వరరావు గారి పొలం కూలీలందరినీ పిలిచి మంచిగా అక్కడనే కార్యక్రమం చేసినాం. ఇవన్నీ కూడా మన పార్టీ ఆధ్వర్యంలో మీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకుని ఈ మండలంలో అసలు ఆశ్చర్యపోతే మీకు అన్ని రకాలైన సహాయ సహకారాలు మీరేమన్నా అనుకుంటే మీకు ఏం చేయాలని మేము పార్టీకి చేస్తాం. ఈ మండలంలో రైతు పెద్ద ఎత్తున ఇక్కడ రైతాంగం ఎక్కువ శాతం రైతులు ఉన్నారు. ఈ రైతాంగాన్ని మనం వాళ్ళకి దగ్గరగా రైతాంగ సమస్యల మీద పనిచేస్తూ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సమస్యల మీద మనం పనిచేస్తే ఖచ్చితంగా రైతాంగం తరఫున మన కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మనకి వైపున వాళ్ళు ఆలోచన చేస్తారు. అందుకని మీరు అందరూ కూడా అట్లా ఆలోచన చేసి మండలంలో ఈ సంఘాన్ని ఏదైతే ఈ కిసాన్ మోర్చా ఏదైతే మన బీజేపీ అనుబంధ సంఘాన్ని బలోపేతం చేసి మండలంలో అందరి ఆదర అభిమానాలు పొందాలి. మండల కమిటీకి కూడా నేను మిమ్మల్ని ధనమూర్తి గారిని కూడా లేదా అల్లుకృష్ణారావు గారిని కూడా తర్వాత పోతే ఈ పుట్టా సత్యనారాయణ గారు ఇంకొక 5-6 మొత్తం కలిసి ఒక 13 ఒక 20 రోజుల తర్వాత ఒక చెరువు మాదల కమిటీ వేసుకోండి. ఆ కమిటీలో కూడా కొద్ది రైతాంగం మీద అవగాహన ఉన్నోళ్ళు, పొలాల మీద అవగాహన ఉండే ఆఫీసర్ల మీద, మెయిన్ రెవెన్యూ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. రెవెన్యూ మీద అవగాహన ఉన్న వ్యక్తే రైతు ఉండడు. ఎందుకంటే రెవెన్యూ అంటేనే పొలాలు, ఆర్థిక వనరులు సమకూర్చే వ్యవహారం. నేలకొండపల్లి మండలంలో మంచి కమిటీ వేసుకోండి.
మీరు ఆ కమిటీకి పార్టీ పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా 20 రోజులు 15 రోజుల్లో పంటలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికే పంటలు మొదలు స్టార్ట్ అవుతుంది. ఒక రోజు టైం తీసుకుని సమాజం, ఎందుకంటే మనం 1-2 సార్లు మీకు చిన్న సూచన ఏంటంటే దళారీలు ఒడ్లు విపరీతంగా మ్యాచ్యూర్ రాలేదని కొన్న టైంలో మనం ఒక్కసారి పోయి మనం వాడు కనబడితే భయపడి వాడు కూడా ఎప్పుడైనా మీరు పోతే మన సహకరిస్తారు, ఎమ్మటే ఆఫీసర్ దృష్టికి పోద్ది. ఈ మండలంలో కిసాన్ మోర్చా బ్రహ్మాండంగా పనిచేయాలని కోరుతూ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన. ఎందుకంటే ఫస్ట్ పార్టీ అనేది ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి అనేక రకాల కొమ్మలు ఉంటాయి కాబట్టి ఆ కొమ్మల్లో ఒక కొమ్మే కిసాన్ మోర్చా. ఎన్ని గట్టిగా కొమ్మలు ఉన్న నాడు పార్టీగా బలపడుతుంది. ఈ నేలకొండపల్లి మండలంలో నేను వచ్చినాక అనేక మోర్చాలు 7 మోర్చాలు ఉన్నాయి. ఆ మోర్చాలన్నీ కదిలించే ప్రయత్నంలో నేనున్నా. మీ అందరూ కూడా పెద్దోళ్ళు, అనుభవం రీత్యా చాలా వయసులు ఇచ్చే పెద్దోళ్ళు, నా తండ్రి లాంటి వ్యక్తులు కాబట్టి మీరందరూ కూడా చిన్నోండి కాబట్టి చిన్న ఏదైనా ఒక సందర్భంలో రాకపోతే ఒక సందర్భం కోపం ఇచ్చిన మా తమ్ముడు లాంటివాడు, మా కొడుకు లాంటివాడు అనుకొని మీ అందరూ కూడా పెద్ద మనసుతోని మన పార్టీ డెవలప్ కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు.